మే 4 ఏకాదశి లోపుగా వృషభ రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం. ఒక స్త్రీ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి సంబంధించి ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ పరిచయం కూడా ఉండబోతుంది. ఈ స్త్రీ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్త్రీ వల్ల మీకు ప్రమాదం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ మాసంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు కూడా పూర్తవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం ఈ మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు ఇతర వ్యక్తుల యొక్క వ్యామోహంలో పడటం, అలానే సెల్ ఫోన్ల వ్యామోహంలో పడటం వల్ల విద్యపై దృష్టి తగ్గే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులకి ఈ సమయంలో స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం. తమ మనసును తాము నియంత్రణ చేసుకుంటూ విద్యపై కనుక దృష్టి పెట్టినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారు ఎవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో పరీక్షల్లో మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీరు ఆశించిన రీతిలో ఉత్తీర్ణత సాధించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులు ఇతర వ్యక్తుల వ్యామోహంలో పడి వారి జీవితాలను కూడా పాడు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపారంలో అనుకూలంగానే ఉండబోతుంది. కానీ మిమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అలానే ఆర్థిక వ్యవహారాలు, డబ్బు ఇతరుల చేతికి ఇవ్వడం కన్నా స్వయంగా మీరే వెళ్ళి డబ్బును అందజేసినట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో మొత్తం వ్యాపార బాధ్యతను పార్ట్నర్ మీదే వదిలేయకుండా మీరు కూడా వ్యాపార కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లయితే వ్యాపారానికి సంబంధించి ఏవైనా మోసాలు జరిగితే వాటిని వెంటనే గుర్తించడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడులకు కానీ ప్రారంభాలకు కానీ ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అలానే రుణ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో మాత్రం చిన్న చిన్న చికాకులు ఎక్కువగా ఉంటాయి. పనులు వాయిదా పడిపోవడం, అలానే పరిశ్రమల విషయంలో యంత్రాలు పాడైపోవడం, అనుకోని ఖర్చులు అనేవి మిమ్మల్ని అధికంగా వేధిస్తాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో అత్యాశకు వెళ్ళిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి భారీ మొత్తంలో నష్టం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో మాత్రం అత్యాశకు కాకుండా మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో మాత్రం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మాత్రం వీసా సంబంధిత పత్రాల్లో లొసుగులు ఏర్పడటం వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక గృహపరంగా అయితే గృహంలో మీ మాట వినకపోవడం, మీ మాటకు విలువ లేకపోవడం ఇటువంటివి మీరు ఎక్కువగా ఈ మాసంలో చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే సంతాన పరంగా కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సంతాన మాట వినకుండా మొండిగా ప్రవర్తించడం, లేదా మీరు చెప్పిన పనులు చేయకుండా ఎదురు చెప్పడం, మీరు చెప్పిన వాటికి వ్యతిరేకంగా నడుచుకోవడం, ఇటువంటి వాటి వల్ల మీరు మానసికంగా నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి వారు ఈ మాసంలో ఎక్కువగా ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే మీరు
కొన్ని సందర్భాల్లో ఆవేశం పట్టలేక నోటి దురుస్తో కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దానివల్ల మీరు ఎంతో ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. తర్వాత ఎంత బాధపడినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎవరిని కూడా గబుక్కన ఏది అనడం మంచిది కాదు. ఇక ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఈ సమయంలో అన్యోన్యత కారణంగానే మీకు ఎన్ని వివాదాలు వచ్చినా కూడా వాటన్నిటిని జీవిత భాగస్వామితో కలిసి పరిష్కరించుకోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారం ఆశించిన రీతిలో లభించడం వల్ల కొంచెం మానసిక ఊరట అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయస్తుల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఏవైతే రాజకీయ సంబంధిత సమస్యలు కానీ లేదా వారు చేస్తున్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుచరుల బలం అనేది మీరు ఊహించని రీతిలో పెరుగుతుంది. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మాత్రం అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఆరోగ్య పరంగా మాత్రం అనుకోని వ్యయాలు అధికంగా ఉంటాయి. స్కానింగ్లు, టెస్టులు మొదలైన వాటికి ఎక్కువగా వ్యయం అవుతుందని చెప్పుకోవచ్చు. అలానే కొన్ని వ్యాధులు కూడా తగ్గి మరలా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యపరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లు మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నూతనంగా వ్యాపార రంగాల్లో కంటే అనుభవం లేని రంగాల్లోకి ప్రవేశించేటప్పుడు ఒంటరిగా కన్నా పార్ట్నర్ల ద్వారా ప్రవేశం చేసుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీరు కొంచెం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్ల ఉద్యోగాలు పోవడం లేకపోతే ఉద్యోగ ప్రదేశంలో మీరు పై స్థాయి అధికారులతో మాటలు పడవలసిన అవసరం కూడా వస్తుంది. ఈ సమయంలో కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా మీరు ఉద్యోగ జీవితంపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. దీని ప్రభావం కారణంగా మీ ఉద్యోగం మాత్రం ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉద్యోగ పరంగా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు, స్త్రీల వల్ల సమస్యలు, అలానే కుటుంబంలో కొంతమంది స్త్రీల వల్ల మనశ్శాంతి లేకపోవడం, స్త్రీలతో వివాదాలు ఇటువంటివి అనేవి మిమ్మల్ని కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశివారి ఈ మాసంలో స్త్రీలతో వ్యవహరించుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే మీరు తగ్గినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మౌనం పాటించుకోవడం మంచిది. మీకు సంబంధం లేని వివాదాల్లో మాత్రం అస్సలు తలదోచవద్దు. ఈ మాసంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకున్నట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా మన ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.